మేడం మాకు ఐవీఎఫ్ చేసేటప్పుడు ఏమేమి ఇంజెక్షన్స్ ఇస్తారు? ఆ ఇంజెక్షన్స్ యూజ్ చేయడం ద్వారా మాకేమైనా హార్మ్ ఉంటుందా? అని చాలామంది ఐవీఎఫ్ చేయించుకున్న వాళ్ళకి హలో వ్యూవర్స్, దిస్ ఇస్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, వైజాగ్ బ్రాంచ్. ఫస్ట్ భయపడే ఇంజెక్షన్స్‌కి రారు. కొంతమంది ఏంటంటే పెయిన్ మూలంగా ఇంజెక్షన్స్‌కి రారనమాట. జనరల్లీ ఐవీఎఫ్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదివరకు కాలంలా కాదు. చిన్న వెరీ పెయిన్‌లెస్ ఇంజెక్షన్స్ అనేవి మాత్రమే పేషెంట్స్‌కి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ పెయిన్‌లెస్ ఇంజెక్షన్స్ తల్లి గర్భసంచి దగ్గర ఏదైతే అంటే అబ్డామినల్‌కి ఇంజెక్షన్స్ అనేవి ఇస్తామనమాట. ఈ ఇంజెక్షన్స్ ఏమేమి ఇస్తాము అంటే మన బాడీలో బ్రెయిన్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే 2 హార్మోన్స్ ఉంటాయి. ఎఫ్ఎస్‌హెచ్, ఎల్‌హెచ్ అనే హార్మోన్స్ ఉంటాయి. ఈ ఐవీఎఫ్‌లో కూడా మనం సేమ్ హార్మోన్స్‌ని తల్లికి ఇవ్వడం జరుగుతుంది గానీ, వేరే హార్మోన్స్ ఇవ్వడం కాదు. ఈ హార్మోన్స్ మూలంగా మనకొచ్చే ప్రాబ్లమ్స్ అంటూ ఏమి ఉండవు. అంటే మన బాడీలో ఆల్రెడీ ఉండే హార్మోనే కాబట్టి కొంచెం ఎక్కువ మోతాదులో ఇస్తున్నాం కాబట్టి మన అండాశయంలో ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఎక్కువ సైజెస్ పెరుగుతాయన్నమాట. సో ఇవి మనం బయటకు తీసుకుని ఎక్కువ ఎంబ్రియోస్‌ని ఫార్మ్ చేయడానికి ఐవీఎఫ్ ట్రై చేస్తుంది కాబట్టి ఎక్కువ మోతాదులో ఇంజెక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో జనరల్లీ వాటికి 24 అవర్స్ నుంచి 48 అవర్స్ తర్వాత మన బాడీ బ్లడ్‌లో నుంచి బయటికెళ్ళిపోయే తత్వం అనేది ఉంటుందన్నమాట. సో కాన్స్టెంట్‌గా హార్మోన్స్ కూడా మన బాడీలో ఏమి ఉండవు. సో ఈ హార్మోన్స్ మూలంగా గానీ, హార్మోన్ ఇంజెక్షన్స్ మూలంగా కానీ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం అనేది పేషెంట్‌కి అసలు ఉండవనే చెప్పాలి. థాంక్ యూ.